జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Thank God He brought us to another new month. మరొక నూతన మాసంలోనికి ప్రభువు నన్ను నడిపించినందుకు దేవునికి స్తోత్రం. This month is the Lent season. Some churches fast, some churches they pray and they have different meditation of cross, etc. ఈ మాసంలో ప్రత్యేకంగా మరి శిలువ ధ్యానాలు జరుగుతాయి. లెంట్ సీజన్ గా అనేక సంఘాలు మరి దాన్ని పరిగణిస్తారు. అదే విధంగా ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. మరి శిలువ ధ్యాన కూడికలు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా ఈ నెలలో ఉంటూ ఉంటాయి. So may God bless you as you celebrate the Lent season, Good Friday, Easter. ఈ లెంట్ సీజన్ అంతా కూడా క్రీస్తు శిలువ శ్రమల ధ్యానాల దినాల్లో మీరు ఉంటుండగా ప్రభు సన్నిధి మీతో ఉండి మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ దినాలన్నింటిలో కూడా దేవుని యొక్క కృప మీతో నడిపించును గాక. We are happy to come to your home with the జీవాహారం program. జీవాహారం అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. We are talking about Jesus. Jesus is the bread of life. యేసుక్రీస్తు ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయనను గురించి ప్రకటిస్తున్నాం. Jesus says in John chapter 6:35 that I am the bread of life. He who eats of me will neither hunger nor thirst. యోహాను సువార్త 6:35 యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, మరి జీవాహారమును నేనే, నన్ను భుజించువాడు అప్పుడు ఎప్పుడు ఆకలి కొనడు, వాడు దాహము కొనడు అని చెప్తాను. So you are eating the bread of life. వింటున్నారా? మీరు జీవ ఆహారాన్ని తీసుకుంటున్నారు. God is word, word is God. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై. That word is coming to your home. ఆ వాక్యం మీ గృహాల్లోనికి వస్తుంది. That means Jesus is coming to your home. అంటే యేసుక్రీస్తు ప్రభువు మీ గృహాల్లోనికి వస్తున్నాడు అన్నమాట. Jesus died, he was buried, he rose again and he is going to come again. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు మరణించాడు, ఆయన సమాధి నుంచి తిరిగి లేచాడు, ఆయన మరి సజీవుడిగా ఉన్నాడు. And what he did for us, that's what we are teaching you. ఆయన మన కొరకు ఏం చేశాడు అన్న విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం, అవి మీకు బోధిస్తున్నాం. Last two episodes, last month I preached about the eagle. గత నెలలలో నేను ఆ పక్షిరాజు గురించిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. If you have missed the message, you can go to YouTube and type, you'll get it. ఒకవేళ ఈ సందేశాలు గనక మీరు మిస్ అయ్యి ఉంటే మరి యూట్యూబ్ లోకి వెళ్ళండి, తప్పనిసరిగా అవి చూడండి. So Isaiah 40:31. యెషయా గ్రంథం 40:31 Those who wait upon the Lord will renew their strength and soar like eagle. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, వారు పక్షిరాజు వలె మరి రెక్కలు చాపి పైకి ఎగురుతారు. God is giving new strength to everybody. మీలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నూతన బలాన్ని ఇస్తున్నాడు. God is going to raise you like, you're going to fly like eagle. దేవుడు మిమ్మల్ని లేవనెత్తగా పక్షిరాజు వలె మీరు పైకి ఎగరబోతున్నారు. That is the promise of God. అది దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం. For that first you have to learn lesson number 1, that you wait patiently just like an eagle. ఆ రకంగా ఉండడానికి కొరకైన కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. మనం మొట్టమొదటి పాఠం నేర్చుకున్న విషయం ఏంటంటే పక్షిరాజు వలె మనం సహనముతో కనిపెట్టి ఎదురు చూడాలి. So waiting for the Lord, that is the first thing you have to do. మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకొని ఉండాలి. And second one, I said that the eagle has clear vision. రెండవ విషయం నేను మీతో చెప్పిన విషయం ఏంటంటే ఈ పక్షిరాజు స్పష్టమైన దర్శనం కలిగి ఉంటుంది. And you should have a clear vision, otherwise people will perish. ప్రియులారా గమనించండి, స్పష్టమైన దర్శనం లేకపోతే ప్రజలు నశించిపోతారు, కట్టులేక తిరుగుతారు. Without vision, you cannot go forward. ప్రియులారా దర్శనం అనేది మన జీవితంలో లేకపోతే మనం ముందుకు సాగలేం, వెళ్ళలేం. So I explained about our vision, New Blossom Ministry, National Prayer Movement, National Women's Movement, National Youth Movement, National Kids Movement, Esther Prayer Movement. దేవుడు మాకు అనుగ్రహించిన దర్శనాలను మీతో పంచుకోవడం జరిగింది. న్యూ బ్లాసమ్ మినిస్ట్రీ ద్వారా దేవుడు అనుగ్రహించిన జాతీయ ప్రార్థన ఉద్యమం, జాతీయ స్త్రీల ఉద్యమం, యూత్ మూవ్మెంట్, యవనస్తుల ఉద్యమం, చిన్నపిల్లల ఉద్యమం, అదే విధంగా ఎస్తేర్ ప్రార్థన ఉద్యమం, ఇవన్నీ కూడా మరి దర్శనాలుగా చెప్పబడ్డాయి. All these visions we are passing on to next generation. వింటున్నారా? దేవుడిచ్చిన దర్శనాలన్నీ కూడా తర్వాతి తరానికి అందిస్తూ వెళ్తున్నారు. Just remember, pastors and others, believers, you should pass on your vision to next generation. సేవకులారా, విశ్వాసులారా, ఈ మాటలు
వినండి, దేవుడు మనకిచ్చిన ఆ పరిచర్య దర్శనం ఏవైతే ఉన్నాయో అవి రాబోయే తరాలకు మనం అందించి ఆ తరం మరొక తరానికి అందించేటట్లుగా మనం చూడాలి. Because Philippians chapter 1:6 says that the Lord who began a good work in you, he will continue till his coming. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6 బైబిల్ సెలవిస్తున్న ప్రకారంగా ఆయన మీలో ప్రారంభించిన ఈ సత్క్రియను ప్రభు అయిన యేసు దినము వరకు, అంటే ఆయన రాకడ వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నా. These are very important lessons we have to learn from in eagle's life. పక్షిరాజు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన పాఠాలు ఇవి. Lesson number 3. మూడవ పాఠంలోనికి మనం వద్దాం. The eagle trains up young ones. పక్షిరాజు తన పిల్లల్ని చక్కగా శిక్షణలో నడిపిస్తుంది. So the verse I want to talk is Proverbs chapter 22 verse 6. సామెతల గ్రంథం 22:6 ఉన్న వాక్య భాగాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. It's written that train up a child in the way he should go, and when he is old he will not depart from it. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని రాయబడింది. Every parent should listen to this message. ప్రతి తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా ఈ వాక్యాన్ని మీరు వినాలి ప్రియులారా. Every pastor, every believer should listen to this message. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. So we'll see how the eagle trains up. పక్షిరాజు ఏ విధంగా ఆ యొక్క పిల్లల్ని శిక్షణలు ఇస్తుందో చూద్దాం. If you have not watched directly, you would have seen on the TV. ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఆ పక్షిరాజు పిల్లల ఆ విషయాలు కూడా చూడకపోతే టీవీలో బహుశా మీరు చూసి ఉండొచ్చు. You can see an eagle, mother eagle, carries up the young one on the wing. చూడండి, ఈ పక్షిరాజు తల్లి పక్షి ఏం చేస్తుంది అని అంటే తన పిల్లల్ని భుజం మీద, వీపు మీద, అలాగా రెక్కల మీద పెడుతుంది. When the young little ones get feather, it starts carrying and dropping and then picking up. అయితే ఈ చిన్న పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ వాటికి ఈకలు వచ్చే సమయంలో వాటికి ఎగరడం నేర్పించడానికి ఈ తల్లి ఏం చేస్తుందంటే వాటిని రెక్కల మీద మోసుకొని అలాగ మధ్యలో వదిలేసి మళ్ళీ అవి రెక్కలు కొట్టుకుంటున్నప్పుడు మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పట్టుకొని అలాగా దానికి ఎగరడం నేర్పిస్తుంది. Yeah, it does so many times like that. It's giving training to fly. చాలా సందర్భాల్లో కూడా అవి పడిపోయినట్టయితే మళ్ళీ వచ్చి కింద పట్టుకుంటుంది, మళ్ళీ పడిపోతే మళ్ళీ పట్టుకుంటుంది. అలాగా ఎగరడానికి తల్లి పక్షి పిల్లలకు నేర్పిస్తుంది. Finally, the young eaglets, they fly on independently. ఇక అలాగా తరబియత్ ఇచ్చిన తర్వాత ఆ యవన దశలోనికి వచ్చిన ఈ పిల్ల పక్షిరాజు అవి ఇక ఎగిరి తనంతట తానే ఎగరడం మొదలు పెడతాయి. What do we learn from that? దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? Those who wait upon the Lord will be like eagles. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె ఉంటారని చెప్పాం కదా. And that we have to learn that Father God carries us on eagle wings. తండ్రి అయిన దేవుడు పిల్లలైన మనల్ని తన రెక్కల మీద ఆడిస్తాడు, రెక్కల మీద మనల్ని మోస్తాడు. Exodus chapter 19 verse 4. నిర్గమకాండం 19:4 Yeah, seeing what the Egyptians, God was telling them. ఐగుప్తీయులకు దేవుడు చెప్తున్న మాట వినండి. You have seen that what I did to the Egyptians, God is saying, and how I have carried on eagle's wings and brought it myself. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్ద మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి అని తన ప్రజలతో చెప్తున్నారు. Yeah, indeed, Father God carried brought the Israelites out of Egyptian captivity. తండ్రి అయిన దేవుడు ఐగుప్తీయుల బానిసత్వంలో నుండి రెక్కల మీద గద్ద పిల్లల్ని మోసుకొని వచ్చినట్టు మోసుకొచ్చాడు. And he cared for them so much, he loved them so much that he carried them. ఎంతగా ప్రేమించాడు వారిని అని అంటే వారిని రెక్కల మీద మోసుకొచ్చినట్టుగా మోసుకొచ్చాడు. You are my people, you are my chosen people, says the Lord. దేవుడు అంటున్నాడు, మీరు నా ప్రజలు, మీరు నా స్వకీయ సంపాద్యమై ఉన్నారు. You are holy, you are set apart people, and you should not follow the practices of the Gentiles, he says. మీరు పరిశుద్ధమైన ప్రజలు, ప్రత్యేకించబడిన ప్రజలు గనుక అన్యజనులు వారు చేసినట్టుగా వారి ఆచారములు మీరు అనుసరించొద్దు అని చెప్తాడు. Thus God brought them in the captivity of Pharaoh. ఆ రీతిగా ఫరో బంధకాల్లో నుంచి ప్రభు వారిని విడిపిస్తాడు. Afterwards he did not leave them. ఆ తర్వాత వారిని ఎప్పుడు కూడా ఆయన When విడిచిపెట్టలేదు. they came to the Red Sea, he divided the Red Sea for them. ఎర్ర సముద్రం వారి ముందు వచ్చినప్పుడు వారిని మరి అవతలికి దాటించడానికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. And when it was desert was so hot, he covered them with a pillar of cloud during the day and pillar of fire during night. ఆ ఎడారి మార్గంలో
అరణ్యములో భయంకరమైన వేడిమి వారికి ఉంటూ ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడడానికి మేఘ స్తంభాన్ని వారి కొరకు ఉంచాడు. And then the enemies came, he fought against them. శత్రువులు మధ్యలో వచ్చి వారి మీద దాడి చేస్తున్నప్పుడు వారి పక్షంగా దేవుడే యుద్ధం చేశాడు. When they were hungry, he rained manna for them. వారు ఆకలితో ఉన్నప్పుడు మన్నాను వారి కొరకు కురిపించాడు. When they were thirsty, he opened the rock for them. దాహంతో ఉన్నప్పుడు బండలో నుంచి నీళ్లు ఇచ్చాడు. When they asked for meat, he gave so many pails for them. వారికి మాంసం కావలసిన వచ్చినప్పుడు అనేకమైన పూరేళ్లను వారికి మాంసంగా ఇచ్చాడు. This way he provided all the needs of the people of Israel. ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తూ వచ్చాడు. We are new Israel. మనం నూతన ఇశ్రాయేలీయులుగా We ఉన్నాం. we are brought out of the captivity of devil through the blood of the Lamb Jesus Christ. గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా సాతాను యొక్క బంధకాల్లో నుంచి ప్రభు మనల్ని విడిపించి ఉన్నాడు. And he carries us on eagle's wings till we reach heavenly Canaan. ప్రియులారా, ఆయన రెక్కల మీద మనల్ని ఎంతవరకు మోసుకొని వెళ్తాడు అని అంటే ఆ పరమ కానాను మనం చేరుకునే వరకు కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. He makes way in the Red Sea for you. చూడండి, మీ కొరకు ఆయన ఎర్ర సముద్రాలు పాయలు చేస్తాడు. Jesus says, I am the way maker. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మీ కొరకు మార్గము సిద్ధపరచువాడను. Jesus has opened a new and living way for us. మన కొరకు నూతనమైన పరిశుద్ధమైన మార్గాన్ని ఆయన సిద్ధం చేశాడు. Jesus said in John 14:6, I am the way, the truth and the life. No one can go to the Father except through me. యోహాను సువార్త 14:6 యేసు ప్రభు అంటాడు కదా, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి చేరలే. If anybody is in a junction, he is opening way for you right now. ప్రియులారా, ఎవరైనా ఎటు తోయని విషయంలో ఎటు వెళ్ళాలో అర్థం కాలేని ఒక జంక్షన్ లో మీరుంటే ప్రభు మీకు మార్గాన్ని చూపించబోతున్నారు. Everybody knows the verse Isaiah 43:19. యెషయా గ్రంథం 43:19 మీ అందరికీ తెలుసు It కదా. says you have to forget the past, for do not dwell in the former thing, then I will do new things. ఇదిగో పూర్వకాలపు సంగతులు మీరు తలంచుకోకుండా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే మీ కొరకు నేను నూతన క్రియలు God చేస్తానంటున్నాడు. says I'll make way in the wilderness. అరణ్యములో మీకు త్రోవ కలుగజేస్తానంటున్నాడు. God says I'll open spring in the desert. ఎడారిలో నీటి బుగ్గలను పుట్టిస్తానంటున్నాడు. For people of Israel, he opened way. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన మార్గాన్ని సిద్ధం చేశాడు. For Hagar, he opened spring in the desert. ఆగరికైతే దేవుడు నీటి బుగ్గలను పుట్టించాడు ఎడారిలో. He is seeing your tears, నీ dear sister. కన్నీటిని చూస్తున్నాడు ప్రియ సహోదరి. He is seeing your problem, dear brother. ప్రియ సహోదరుడా, నీ సమస్య ఏంటో ఆయనకు తెలుసు. Today, he is the way maker. He is in your home. ఈ రోజు నీ గృహంలో ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన నీ పరిస్థితుల్లో మార్గం తెరుస్తాడు. And also he covered the Israelites with a pillar of cloud, pillar of fire. ఇశ్రాయేలు ప్రజలను అగ్నిస్తంభం మేఘస్తంభంతో ఆయన కాచి కాపాడుతూ వచ్చాడు. Yeah, when we receive Jesus into our life, he envelops us with the Holy Spirit. That is a pillar of fire and pillar of cloud. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తామో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ అనే ఒక కవచాన్ని మనతో కప్పి మనల్ని భద్రపరుస్తాడు. What a good God we have. ఎంత మంచి దేవుని మనం కలిగి What a ఉన్నాం. loving Father ఎంత we have. ప్రేమగల తండ్రిని మనం కలిగి ఉన్నాం. In order that to resist the evil spirit, he has given us Holy Spirit. చూడండి, అపవాది యొక్క ఆత్మలను ఎదురించడానికి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని మనకిచ్చాడు. To live a victorious life, God has provided us Holy Spirit. జయ జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి కొరకు దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. God has also provided us the armor of God. సర్వాంగ కవచాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. God has provided angels who are carrying us. మనల్ని మోసుకొని పోవడానికి దేవదూతలను మనకి ఇచ్చాడు. This way he is carrying you, friend, on his wings. స్నేహితులారా, ప్రియులారా, ఇలాగా గద్ద రెక్కల మీద పిల్లల్ని కాపాడినట్లు మోసినట్టు తన ప్రజలను ఆయన మోస్తున్నాడు. And the Israelites, they wanted manna, he rained manna. ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం కావలసినప్పుడు మన్నా వారికి కురిపించాడు. So Jesus says, I am the bread of life. He is giving his body to you. కనుక ప్రియులారా, ఆయన జీవాహారమును నేనే అని సెలవిస్తూ ఆయన శరీరాన్ని మనకు అనుగ్రహించాడు When భుజించడానికి. we take Holy Communion, we take the bread and we take the wine. పరిశుద్ధ బల్లలో మనం పాలు పంపులు పంచుకున్నప్పుడు ప్రభురాత్రి భోజన సంస్కారం సమయంలో ఆయన శరీరాన్ని మనం భుజిస్తాం కదా. As he has broken his body for the healing of your body. మన రోగ శరీరముల కొరకు స్వస్థత అనుగ్రహించడానికి ఆయన శరీరం విరగొట్టబడింది. He shed the blood in order to forgive, wash away our sins. మన పాపములను కడిగి వేయడానికి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. So when you take Holy Communion, remember that. ప్రియులారా, పరిశుద్ధ బల్లలో మనం పాలు పంపులు పంచుకుంటున్నప్పుడు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. And Israelites asked for, they were thirsty. God opened the rock and gave them water. ఇశ్రాయేలు ప్రజలకి దాహం అయినప్పుడు బండ నుంచి నీళ్లు వారికి అనుగ్రహించాడు. That banta, that is Jesus. ఆ బండ అయిన క్రీస్తే ఆ బండ. Jesus was beaten on the cross, blood and water flowed from his side. సిలువలో యేసు
యేసుక్రీస్తు ప్రభువుని హింసించినప్పుడు, ఆయన కొట్టినప్పుడు, ఆయన ప్రక్కలో బల్లెం పొడిచినప్పుడు నీరు రక్తం బయటకు వచ్చింది. And he says, those who are thirsty, come to me and drink. ప్రభు అంటున్నాడు, దప్పిక ఉన్న వారులారా నా యొద్దకు వచ్చి దప్పిక తీసుకోండి. He is offering that living water to ఆ you. జీవ జలాన్ని మీకు ఆయన When అనుగ్రహిస్తున్నాడు. you drink the ordinary water, you will be thirsty again. సాధారణమైన నీళ్లు మీరు తాగుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ దాహం But అవుతుంది. when you drink the water that Jesus offers, it will be like a spring and it will flow from you. యేసు ప్రభు గనుక జీవ జలమైన ప్రభువును మనం తీసుకుంటే మరి ఆయన మనలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటాడని. Yeah, you become a river and you start flowing. మనమే ఒక నది వలె మారి అనేకులకు ప్రవహింపజేస్తాం. You become a blessing. ఒక ఆశీర్వాదకరంగా మారుతాం. Just like river brings growth and freshness and life, you also wherever you go, you will bring life. అలాగే నది ఎప్పుడు కూడా మంచి నీళ్లను మరి స్వచ్ఛమైన నీళ్లను అనుగ్రహిస్తుందో అలాగే మీరు కూడా ఆ స్వచ్ఛమైన నీరు ప్రవహించే వ్యక్తిగా ఉంటారు. Just like the river flowing, there will be love river flowing from you. చూడండి, ఒక నది ప్రవహించినట్లే ప్రేమ నది మీలో The ప్రవహిస్తుంది. fruit of the spirit will flow from you. ఆత్మ ఫలం మీలో ప్రవహిస్తుంది. Joy river will flow from you. ఆనంద నది ప్రవహిస్తుంది. Peace river will flow from you. సమాధాన నది ప్రవహిస్తుంది. Like that you become a blessing. అది మీరు దీవెనకరంగా ఉండడానికి కొరకు That మార్చబడుతుంది. is the connection of the living water. అదే జీవ జలానికి మరి ఆ విధంగా అనుసంధానం చేయవచ్చు. God who provided the Israelites all things, will he not provide all things through Jesus Christ? ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించిన దేవుడు తన ప్రజలైన వారికి కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహించడా? Romans 8:32 says that. రోమాపత్రిక 8:32 God who did not hesitate to spare his own son, but gave him up for us all, will he not provide all things to you? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుదీయక ఆయనను మనందరి కొరకు అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపుడు? He tapakunda, say, everybody say. చెప్పండి, అందరు చెప్పండి. తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. He is going to give you that. తప్పనిసరిగా ఇస్తాడు. Because our Father God loves you, he carries you on his wings. ఎందుకంటే పరలోకపు తండ్రి ఆయన తన రెక్కల మీద నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. Amen. Amen. So we have to say, by the grace of God, I am what I am. మీరు చెప్పాలి, దేవుని నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృపయై ఉన్నానని చెప్పాలి. Because Father God loves you just like more than the eagle loves the eaglets. చూడండి, ఒక పక్షిరాజు తన పిల్లల్ని ప్రేమించినంత కంటే కూడా ఎక్కువగా మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. You also should love the Lord with all your heart, with all your soul, with all your strength. మీరు కూడా మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయనను మీరు ప్రేమించవలసిన వారు. Then only we start experiencing the love of God. అప్పుడే దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించగలుగుతాం. Hallelujah. Hallelujah. This way you should be a blessing to others. ఈ రీతిగా మీరు ఇతరులకు దీవెనకరంగా ఉంటారు. So I always trust my heavenly Father. నేను ఎప్పుడు నా పరలోకపు తండ్రి యందు నమ్మిక ఉంచుతాను. I love my Papa in heaven so much. పరలోకమందున్న తండ్రి అంటే ఆ డాడీ, ఆ పప్ప అంటే నాకు చాలా ఇష్టం. As soon as I get up, I look at the sky and say, Father, you are my beloved daddy, I am your darling child. లేచిన వెంటనే నేను చేతులు పైకెత్తి, నీవు నా ప్రియమైన తండ్రివి, నేను నీ ముద్దు బిడ్డను అని And చెప్పుకుంటాను. I say, I can't do anything without you, Lord. తండ్రి, మీరు లేకుండా నేనేం చేయలేను అని I need you, చెప్పుకుంటాను. Jesus. I need you, Holy నీవు Spirit. నాకు కావాలి పరిశుద్ధాత్మ దేవా, నీవు నాకు కావాలి ఏ దేవా అని అడుగుతా. And along with Paul, I can say, I can do all things through Christ who strengthens me. అపోస్తలుల పౌలు సెలవిచ్చినట్టు నేను కూడా అంటా ఉంటాను, ప్రభువా మరి నన్ను బలపరచు, నీ అందే నేను సమస్తం చేయగలను. John 15:5, Jesus says, without me you can do nothing. యోహాను సువార్త 15:5 యేసు ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. Philippians 4:13, Paul says same thing. I can do all things through Christ who strengthens ఫిలిప్పీయులకు me. రాసిన పత్రిక 4:13 అపోస్తలుడు పౌలు మరి దీనికి అనుగుణంగా మరొక మాట చెప్తాడు, నన్ను బలపరచు వాని అందైతే నేను సమస్తము చేయగలను. So receive the love of the Father తండ్రి అయిన దేవుని ప్రేమను and పొందుకోండి. just depend on him. ఆయన మీద ఆధారపడండి. Just like the child come and cling to us. ఒక చిన్న పిల్లలు మన దగ్గరికి వచ్చి అలాగా హత్తుకుంటారు కదా. And how much you scold also, they will come. కొన్నిసార్లు అయితే మనం తిట్టిన పొమ్మని తోసేసిన మళ్ళీ అలాగే పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ పట్టుకుంటారు. So when you sometimes Father God beats. కొన్నిసార్లు పరలోకపు తండ్రి మరి మనల్ని కొన్ని దెబ్బలు కొట్టొచ్చు. Sometimes Father God sends some problems. కొన్నిసార్లు కొన్ని సమస్యలు మనకు అనుమతించవచ్చు. Storms in life. ఆ జీవితంలో తుఫానులు రావచ్చు. Still you can trust him. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనను విడిచిపెట్టకుండా ఆయనను నమ్మాలి. Anything happens, it is for your good. వింటున్నారా? ఏది జరిగినా అది మన మేలు కొరకే. Raise your hand and just thank God. చేయి పైకెత్తి ఒకసారి దేవునికి వందనాలు చెప్పండి. Thank you, Lord, for carrying me on your wings. మీ రెక్కల మీద నన్ను మోసినందుకు నీకు వందనాలు. Thank you, just like people of Israel, Lord, you care for me, you love me. ఇశ్రాయేలు ప్రజల వలె
మీరు మా పక్షంగా ఉండి మా పక్షంగా శ్రద్ధ వహించే దేవుడవుగా మాకున్నారు. Thank you for saving me. Thank you for delivering me. Thank you for providing everything for me. రక్షించినందుకు, విడిపించినందుకు, కావలసిన ప్రతి ఇవి తీర్చినందుకు మీకు వందనాలు. Thank you for being Jehovah Jireh, my provider. నీవు నాకు యెహోవా ఈరే పోషకుడుగా ఉన్నందుకు మీకు వందనాలు. Thank you for being Jehovah Rapha, my healer. నా స్వస్థపరిచే యెహోవా రాఫాగా ఉన్నందుకు మీకు Just వందనాలు. now, those who are sick, God is touching you. ఎవరైతే బలహీనులు ఉన్నారో అలాంటి వారిని ప్రభు దర్శిస్తున్నాడు. Those who are feeling lonely and sorrow, God is touching your mind. ఎవరైతే ఒంటరితనంలో ఉండారో, దుఃఖంలో ఉంటున్నారో అలాంటి వారిని దేవుడు తాకుతున్నాడమ్మా. He will turn your sorrow into joy. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. He is turning your mourning into ఆయన మీ dancing. దుఃఖాన్ని నాట్యంగా Come on, మారుస్తాడు. raise your hand and receive in the name of Jesus. యేసు నామములో పొందుకొనండి, Father, పొందుకొనండి. in the name of Jesus, I speak a blessing upon everybody. యేసు నామములో ప్రతి ఒక్కరి మీద ఆశీర్వాదం I ప్రకటిస్తున్నాను. speak healing upon everybody, ప్రతి Lord. ఒక్కరి మీద స్వస్థత ప్రకటిస్తున్నాను. I speak that their heart will bubble with joy, వారి Lord. యొక్క హృదయం గుండెలు ఉప్పొంగునట్లుగా వారి Thank you చేయండి. for the care you have for everybody, Lord. ప్రతి ఒక్కరి పట్ల మీరు కలిగిన శ్రద్ధల కొరకు మీకు వందనాలు. I bless everybody, the viewers and the listeners, in the name of the Father, Son, and the Holy తండ్రి, Spirit. కుమార, పరిశుద్ధాత్మ నామములో వాక్యాన్ని వింటున్న, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని అడుగుతారు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. If you have not received Jesus, ఆమేన్. ఇంకా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా I don't want అంగీకరించకపోతే to close this without giving you an opportunity. ఈ యొక్క అవకాశాన్ని మీకు ఇవ్వకుండా నేను ముగించలేను. Everybody keep your hand on the chest and say, ప్రతి ఒక్కరి మీద గుండె మీద చేయి పెట్టుకొని మాట చెప్పండి. if you have not received the Lord, యేసు ప్రభుని ఇంకా మీరు రక్షకునిగా dear కలిగి Jesus, ఉండకపోతే I believe that you died for me. కేవలం చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, యేసయ్యా, నేను నీ యందు నమ్మిక ఉంచుచున్నాను. I believe నా that- యందు నా కొరకు మీరు మరణించారు, వందనాలు. I believe that you are buried and rose again. మరణించి సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచి ఉన్నారు. Believe that you are the Son of నువ్వు God. దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. I receive you in my life, నా Lord. జీవితంలో నేను నిన్ను అంగీకరిస్తున్నాను. Forgive my sins, నా Lord. పాపములు Wash క్షమించండి. me by your blood. రక్తంతో నన్ను కడగండి. Make me a child. నీ బిడ్డగా నన్ను మార్చుకోండి. Carry me on your wings. నీ రెక్కల మీద నన్ను ఎత్తు పెట్టండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును See you గాక. next time. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. దేవా నా దేవా
ఉన్న పుస్తకం ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్. దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం
నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. మీరింతవరకు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. వివరాల కొరకు సంప్రదించండి. యూట్యూబ్ ఛానల్లో తెరిసా పాల్ TERESAPAUL లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కొరకు షార్ట్ మెసేజెస్ రిసీవ్ చేయడానికి ఫేస్బుక్లో కూడా అండ్ ఆల్సో యాప్ కూడా ఉందండి. సో మీరు ఇన్స్టాల్ చేయొచ్చు సేమ్ నేమ్లో, తెరిసా పాల్ నేమ్లో. ఇంకా వెబ్సైట్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో చేయొచ్చు. అండ్ ప్రార్థన అవసరాల కొరకు 9989124381, ఇంకొక నంబర్ 9248539701, అనదర్ నంబర్ 9704677579. బుక్స్ గురించి మీరు ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. 9948704080 మరియు 9848122207. వాట్సాప్ ద్వారా మీకు కాంటాక్ట్లో ఉండడానికి ఈ నంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9404713880. మా ఆఫీస్ నంబర్ 8185954891 7842237008. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.